నమస్కారం అండి. మనం ఇప్పుడు మంచి కథను విందామా? అమ్మ ఎక్స్పైర్డ్ అని టెలిగ్రామ్ వచ్చింది బెంగళూరులో ఉన్న భావనారాయణకి, కలకత్తాలో ఉంటున్న కళ్యాణ చక్రవర్తికి. ఇద్దరూ టెలిగ్రామ్ చూసి తెల్లబోయారు. టెలిగ్రామ్ ఏమీ అర్థం కావడం లేదు. ఎవరి అమ్మ? ఎవరమ్మా? తమ అమ్మ ఎప్పుడో చచ్చిపోయింది, 15-20 ఏళ్ల కిందట. ఇప్పుడు హఠాత్తుగా ఎక్కడి నుంచి ఊడిపడింది అమ్మ? ఆదుర్దాగా మళ్ళీ టెలిగ్రామ్ మరోమారు చదివాడు భావనారాయణ. టెలిగ్రామ్ కాశీ నుంచి వచ్చింది. పంపినవారు మేనేజర్ అమ్మ ఆశ్రమం అని ఉంది. అంటే చనిపోయిన అమ్మ ఓ ఆశ్రమం నడుపుతున్నదన్నమాట. ఎక్కడో కాశీలో ఆశ్రమం నడుపుతున్న ఓ అమ్మ చనిపోతే తనకెందుకు ఇచ్చారు టెలిగ్రామ్? 20 ఏళ్ల కిందట అప్పుడు ఒక్కర్తే వైజాగ్లో ఉండేది. అదృశ్యమైన అమ్మ అతని జ్ఞాపకాల్లోంచి ఏనాడో కనుమరుగైంది. బంధుమిత్రవర్గం అంతా ఆమె చనిపోయిందనే నిర్ధారించారు. ఇన్నేళ్ల తర్వాత కాశీలో ఇప్పుడు చనిపోయిన ఈ అమ్మ ఎవరు? అమ్మ పేరు అన్నపూర్ణమ్మ. ఈ చచ్చిపోయిన అమ్మకి పేరు లేదా? అమ్మ అంటే ఎవరికి అర్థమవుతుంది? ఇలాంటి సంకట పరిస్థితి వచ్చినప్పుడు అతను సంప్రదించేది భార్యామణినే. ఆమె అతని ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్. కిట్టని వాళ్ళు ఆమె అతని రిమోట్ కంట్రోల్ అంటారు. ఎందుకంటే భావనారాయణ బయట ప్రపంచానికి పేరు మోసిన పెద్ద డాక్టరే కావచ్చు, కానీ అతను భార్యను సంప్రదించందే ఏ పని చెయ్యడు, ఏ నిర్ణయమూ తీసుకోడు. భర్త ఎంతో భావోద్వేగంతో చెప్పిన విషయం విని పకాలున నవ్వింది భార్యామణి. ఆవిడ ఓ ఎమ్మెల్యే కూతురాయే. రాజకీయం, లౌక్యం ఆమెకు ఉగ్గుతో వంటపట్టిన విద్యలు. ఎంత అమాయకులండి మీరు! తలా తోకాలేని టెలిగ్రామ్ వస్తే ఇంతలా బుర్ర పాడు చేసుకోవాలా? అంతలా మీరు హైరాణ పడ్డానికి అందులో ఏముందండి? ఎవరో అమ్మ ఎక్కడో చనిపోతే మీకెందుకు ఇంత ఆందోళన? ఇక ఆవిడ ఎవరో అయితే మీకే ఎందుకు వస్తుంది టెలిగ్రామ్ అంటారా? ఆమె వస్తువుల్లో ఆశ్రమం వారికి మీ విజిటింగ్ కార్డు దొరికి ఉంటుంది. బహుశా పూర్వాశ్రమంలో ఆమె మీ చేత ట్రీట్మెంట్ చేయించుకుని ఉంటుంది. భవిష్యత్తులో పనికొస్తుందని ఆమె మీ కార్డు దగ్గర ఉంచుకుని ఉంటుంది. ఆమె చనిపోయాక ఆశ్రమం వాళ్ళకి ఆ కార్డు దొరికితే ఆమెకు కావలసిన వాళ్ళు కాబోలని ఆ అడ్రస్కి టెలిగ్రామ్ ఇచ్చుంటారు. ఈ మాత్రం దానికి మీరు ఇంతలా రియాక్ట్ అవ్వడం ఏం బాగలేదు. టేక్ ఇట్ ఈజీ అంది. సరిగ్గా అప్పుడే భావనారాయణ బుర్రలో ఓ బాంబు పేలింది. అమ్మ చనిపోయిందని అందరూ అనుకుంటున్నారే కానీ అమ్మ శవాన్ని ఎవ్వరూ చూడలేదు. 20 ఏళ్ల కిందట వైజాగ్లో ఉంటున్న అమ్మ ఉన్నట్టుండి అదృశ్యమైంది. తర్వాత ఆమెను చూసిన వాళ్ళెవ్వరూ లేరు, ఏవేవో పుకార్లు తప్ప. 1991 గోదావరి పుష్కరాల్లో కొట్టుకొచ్చిన శవం అచ్చంగా అమ్మలాగే ఉందని కొందరు అన్నారు. మొత్తానికి ఏళ్ల తరబడి అమ్మ ఆచూకీ తెలియకపోవడంతో అందరూ అమ్మ చచ్చిపోయిందనే నిర్ణయానికి వచ్చారు. ఇప్పుడు అమ్మ చనిపోయిందని తన పేరొచ్చిన టెలిగ్రామ్ని పెళ్ళాం చెప్పినంత తేలిగ్గా కొట్టిపారేయడానికి వీల్లేదు. చనిపోయిన అమ్మ మా అమ్మేనేమో. బెనారస్ వెళితే నిజం తెలుస్తుంది. ఆ మాటే అన్నాడు పెళ్ళాంతో. నేను ఇవాళే బెనారస్ వెళ్తున్నాను. అతడి మొహంలో మొదటిసారి మగవాడి అసర్టివ్నెస్ ప్రస్ఫుటించడంతో విస్తుపోయిన భార్యామణి తన అహాన్ని కాస్త అదుపులో పెట్టుకుని, మీ ఆందోళనని నేను అర్థం చేసుకోగలను. అయితే నిన్న మొన్న 20 ఏళ్ల కిందట కనిపించకుండా పోయిన మీ అమ్మ ఇంతకాలం బతికే ఉంటారని ఎలా నమ్మారండి మీరు? బతికే ఉంటే ఆమె వయసు 80 దాటి ఉంటుంది. అదృశ్యం అయిన నాటికే ఆమెకు 60 నిండాయి. ఆరోగ్యమా అంతంత మాత్రంగానే ఉండేది. అప్పటికే అక్కుపక్షిలా ఉన్న ఆ ముసలావిడ ఏ ఆసరా లేకుండా ఇన్నేళ్ళు, 20 ఏళ్ళు బతికి ఇప్పుడు చనిపోయి ఉంటారని ఎలా నమ్మారండి? మీ భ్రమ కాకపోతే. అంచేత నా మాట విని ఆ టెలిగ్రామ్ సంగతి మర్చిపోండి. అదీగాక ఎవరో కిట్టని వాళ్ళు మిమ్మల్ని ఫూల్ చేయడానికి ఈ టెలిగ్రామ్ ఇచ్చుండొచ్చు కదా అని భర్తని వారించబోయింది. నువ్వెన్ని చెప్పు, నేను బెనారస్ వెళ్తున్నాను. వెంటనే
ట్రావెల్ ఏజెన్సీకి ఫోన్ చేశాడు. మరో 2 గంటల్లో విమానంలో కూర్చుని మేఘాల్లో తేలిపోయి వెళ్తున్న భావనారాయణ ఆలోచనలు అంతకంటే సూపర్సోనిక్ స్పీడ్లో గతంలోకి దూసుకుపోతున్నాయి. ఈ అమ్మ తన అమ్మే కాదు కదా. అమ్మ. ప్రపంచంలో పిల్లల కోసమే బతికిన తల్లిదండ్రులు ఎవరంటే ముందు అమ్మా నాన్నల పేర్లే చెప్పాలి. ప్రాణానికి ప్రాణంగా ప్రేమానురాగాలతో పెంచారు నన్ను, తమ్ముణ్ణి. మా ఇద్దరికి వయసులో 1 ఏడాదే తేడా గనక స్కూల్లో ఇద్దరం ఒకే క్లాస్లో చేరాం. మా నాన్న అప్పట్లో రైల్వేలో గార్డుగా పనిచేసేవారు. మా అమ్మ పెద్ద చదువులు చదవకపోయినా అమ్మకి తెలియని శాస్త్రాలు లేవు. భారత, భాగవత, భగవద్గీతాది పారాయణ గ్రంథాలు ఆమెకు కొట్టిన పిండి. నాన్నగారి ఆదాయం కుటుంబం పోషణకి, మా చదువులకి, ఇతరత్ర ఖర్చులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా సరిపోయేది. కానీ మేము కాలేజీ చదువులకు వచ్చేసరికి నాన్న ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోక తప్పలేదు. ముఖ్యంగా నాకు మెడిసిన్లోనూ, తమ్ముడికి ఇంజనీరింగ్లోనూ సీటు దొరికినప్పుడు డబ్బుకి అమ్మా నాన్న పడ్డ యాతన అంతా ఇంతా కాదు. ఆఖరికి అంతకుముందు వైజాగ్లో హౌస్ కోసం కొన్న ఫ్లాటు మా చదువుల కోసం అమ్మేద్దాం అనుకున్నారు. అందుకు అమ్మ ఒప్పుకోలేదు. ఆ మాత్రం ఐవేసి పోగొట్టుకోవడమే తప్ప ఆ డబ్బు ఇద్దరు పిల్లల చదువులకి ఎలాగూ సరిపోదు. అక్కడ ఇక్కడ అప్పు చేయడానికి ప్రయత్నించారు కానీ ఫలించలేదు. తాహతు లేనప్పుడు అత్యాశలకు పోయి లాభం ఏమిటి? మా చదువులు అక్కడితో ఆపేద్దామని నిశ్చయానికి వచ్చారు నాన్న. చదువుల్లో మణిపూసల్లాంటి పిల్లల బంగారు భవిష్యత్తును ధ్వంసం చేస్తున్నామే అని అమ్మ పడిన క్షోభ అంతా ఇంతా కాదు. కాలుగాలిన పిల్లిలా ఎక్కడెక్కడో తిరిగి ఎందరెందరినో యాచించింది. సరిగ్గా అలాంటి విషమ పరిస్థితిలో 2 పెద్ద మనుషులు మా కుటుంబాన్ని ఆదుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే భుజంగరావు గారు నా చదువు బాధ్యత తాను వహిస్తానంటే, రైల్వే అండ్ సివిల్ కాంట్రాక్టర్ ఫణిభూషణం గారు తమ్ముడి చదువు బాధ్యత ఆయన తీసుకుంటానని ముందుకొచ్చారు. అమ్మ సంతోషానికి అవధులు లేవు. ప్రపంచంలో ఇంకా ఇలాంటి మహాత్ములు ఉండబట్టే ప్రపంచం ముందుకు పోతున్నదని ఆ దాతలిద్దరినీ నిండారా దీవించింది అమ్మ. వాళ్ళకు ఆ సద్బుద్ధి పుట్టించిన దేవుడికి శతకోటి నమస్కారాలు పెట్టింది. ఆ దాతలిద్దరూ మా అన్నదమ్ముల హైయర్ స్టడీస్ విషయంలో ఎంతగా శ్రద్ధ తీసుకున్నారంటే మా చదువుకయ్యే ఖర్చులు, కాలేజీ ఫీజులు, పుస్తకాల ఖర్చులు, హాస్టల్ ఫీజులు అన్నీ తామే భరించారు. అమ్మా నాన్న చేత మా గురించి కానీ ఖర్చు పెట్టనివ్వలేదు. గమ్మత్తు ఏమిటంటే వాళ్ళిద్దరికీ మగపిల్లలు లేరు, చెరొక ఆడపిల్ల తప్ప. కాలం గిర్రున తిరిగింది. ఇప్పుడు నేను డాక్టర్ని, తమ్ముడు ఇంజనీరు. అమ్మా నాన్నల కలలు ఫలించాయి. భుజంగం గారు ఖర్చుకు వెనకాడకుండా బెంగళూరులో నా చేత నర్సింగ్ హోమ్ పెట్టించారు. కన్న తండ్రి కంటే మిన్నగా ఆయన నా భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుంటే అతని పట్ల నా మనస్సు కృతజ్ఞతాభావంతో ఉక్కిరి బిక్కిరైపోయింది. ఏం చేస్తే అతని రుణం తీర్చుకోగలను? అయితే అతని రుణం తీర్చుకునే అవకాశం అతనే కల్పించారు. తన ఒక్కగానొక్క కూతుర్ని పెళ్ళాడి తన యావదాస్తికి వారసుణ్ణి కమ్మని అర్థించారు. నాకు నోట మాట రాలేదు. ఇంత చేసింది కాకుండా కాళ్ళు కడిగి కూతుర్నిస్తానంటున్న అతను నా కళ్ళకి మనిషిలా కాక మహాత్ముళ్లా కనిపించారు. భుజంగం గారు అన్ని విధాలా ఆదుకోబట్టే కొడుకు ఇంతవాడయ్యాడన్న కృతజ్ఞతాభావంతో మా అమ్మా నాన్న మా పెళ్ళికి తధాస్తూ అనక తప్పలేదు. మా పెళ్ళి వైజాగ్ డాల్ఫిన్ హోటల్లో వైభవంగా జరిగింది. పెళ్ళికి పెద్ద పెద్ద విఐపీలు వచ్చారు. అందరు గొప్పవాళ్ల ముందు వెలవెలబోతూ అమ్మా నాన్న ఓ మూల కూర్చున్నారు. వాళ్ళని ఎవరూ పట్టించుకోలేదు కూడా. పెళ్ళయ్యాక నవదంపతులం హనీమూన్కి కాశ్మీర్ వెళ్ళాం. అట్నుంచి వచ్చాక బెంగళూరు వెళ్ళిపోయాం. అంచేత లాంఛనంగా పెళ్ళయ్యాక మా ఇంట్లో గృహప్రవేశం జరగనూ లేదు. నేటిదాకా నా భార్య మా ఇంట్లో కుడికాలు కాదు, కాలే పెట్టలేదు. రైల్వే నుంచి రిటైర్ అయ్యాక ఆ వచ్చిన డబ్బుతో నాన్న వైజాగ్లో ఉన్న ఫ్లాట్లో 2 వాటాల ఇల్లు కట్టుకుని అందులో ఉంటున్నారు. మా తమ్ముడు ఇంజనీరింగ్ పాస్ అయ్యాక ఐఆర్ఎస్సికి కట్టి రైల్వేలో
అప్పటి ఈఐఆర్ గారి కూతుర్నే పెళ్ళాడి వారి ఇల్లరికపు అల్లుడయ్యాడు. తద్వారా అల్లుడు మామ ఉమ్మడి ఆస్తికి వారసుడయ్యాడు. తమ్ముడి పెళ్లి విషయంలో కూడా అమ్మా నాన్నల్ని అదే కృతజ్ఞతాభావం వారి నోరు నొక్కేసింది. ఇద్దరు కొడుకుల్ని ఆదుకున్న దాతలకి దారాదత్తం చేసి ఆ విధంగా రుణ విముక్తులం అయ్యామని సంతృప్తి పడ్డారు. బెంగళూరులో నా నర్సింగ్ హోమ్ మంచి ఊపందుకుంది. నాకు చేతి నిండా పనే, జేబు నిండా డబ్బే. అటు మామగారు ఇప్పుడు ఎంపీ అయిపోయారు. ఆయన పలుకుబడితో నేను ప్రొఫెషన్లో ఒక్కొక్క మెట్టే ఎక్కుతూ మామకి తగ్గ అల్లుణ్ణి అనిపించుకున్నాను. పనిలో పని మా శ్రీమతి ఆలస్యం అమృతం విషం అన్నట్టు నన్ను ఇద్దరు ఆడపిల్లల తండ్రిని చేసింది. ఇటు నర్సింగ్ హోమ్ 300 పేషెంట్లు 6 అద్భుతాల ఆదాయం అన్నట్టు ఓ వెలుగు వెలిగిపోతోంది. ఆ రోజుల్లోనే నాన్న చనిపోయారని టెలిగ్రామ్ వచ్చింది. హడావిడిగా వైజాగ్ బయలుదేరడానికి సిద్ధమవుతుంటే నా శ్రీమతి, తిరిగి వచ్చేటప్పుడు మీ అమ్మగారిని మీతో ఇక్కడికి తీసుకొచ్చేయండి. ఒక్కరూ ముసలావిడ అక్కడ అవస్థలు పట్టమెందుకు? మనకి ఇంట్లో ఇప్పుడు మనిషి అవసరం. ఇప్పుడు నాన్న ఎంపీ అయ్యాక అమ్మని తీసుకుని మకాం ఢిల్లీ మార్చేశాక పిల్లల్ని ఇంటిని చూసేవాళ్ళు లేరు. మీరు మెత్తబడితే మీ అమ్మని మీ తమ్ముడు లాక్కుపోతాడు అని మరీ మరీ చెప్పింది. దుఃఖంలో ఉన్న ముసలి అత్తగారిని తీసుకురమ్మని శ్రీమతి అంతలా చెప్పినందుకు నా పెళ్ళాం ఎంత మంచిది అని మురిసిపోయానే గాని ఆమె మాటల వెనుక దాగి ఉన్న లౌక్యం, స్వార్థం అప్పట్లో నాకు అర్థం కాలేదు. వైజాగ్ వెళ్ళి నాన్నగారి కర్మకాండలన్నీ జరిపించాక అమ్మని నాతో బెంగళూరు వచ్చేయమని ఇంకా చెబుదాం అనుకుంటున్నాను. ఇంతలో అదే మాట తమ్ముడు అమ్మని అడిగాడు, తనతో కలకత్తా వచ్చేయమని. వాడి పెళ్ళాం పిల్లలతో ఒక్కర్తి చేసుకోలేకపోతున్నదట. ఇక్కడ వైజాగ్లో అమ్మ ఒక్కర్తి ఉండడం ఎందుకు, తనతో తీసుకుపోతాను అన్నాడు. అమ్మ నా దగ్గరే ఉండాలంటే నా దగ్గరే ఉండాలని అన్నదమ్ములం ఇద్దరం తీవ్ర ఘర్షణ పడ్డాం. ఆఖరికి మాలో మేము ఓ రాజీకి వచ్చాం. మొదట అమ్మని నేను నాతో తీసుకువెళ్తాను, ఓ 6 నెలలు నా దగ్గర ఉన్నాక కలకత్తా వెళ్ళి తమ్ముడు దగ్గర 6 నెలలు ఉంటుంది. అమ్మ అంతా విని, ఇద్దరూ నన్ను మీతో రమ్మన్నందుకు సంతోషం, ఇద్దరూ నన్ను చెరో 6 నెలలు ఉంచుకుంటానన్నందుకు మరీ సంతోషంగా ఉంది. కానీ నేను ఇప్పట్లో ఎక్కడికి రాను. ఇంకా నాకు కాళ్ళు చేతులు ఆడుతున్నాయి. నా బతుకు నేను బతకగలను. నా గురించి మీరు తగువులాడుకోవద్దు. 6 నెలలు నన్ను పంచుకోనూ వద్దు. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మీకు తెలియజేస్తానులేండి అంది అదే తన ఆఖరి మాటగా. ఒక్కడిని బెంగళూరు తిరుగుముఖం పట్టాను. తమ్ముడు కలకత్తా వెళ్ళిపోయాడు. అప్పటినుంచి తమ్ముడితో కాంటాక్టు క్రమంగా కటాఫ్ అయిపోయింది. ఎవరి వ్యాపకాల్లో వాళ్ళం బిజీ అయిపోయాం. నిజం చెప్పాలంటే ఏడాది గిర్రున తిరిగిపోయింది. కానీ నాకు నాన్న సంవత్సరికం మాటే గుర్తులేదు. అసలు గుర్తున్నా సంవత్సరికాలు పెట్టవలసిన బెడద కొడుకులకు లేకుండా చేసింది అమ్మ. అంతకు 6 నెలల ముందే ఇల్లు అమ్మేసి ఎక్కడికో వెళ్ళిపోయింది. అమ్మ వైజాగ్ వదిలి ఎక్కడికో వెళ్ళిపోయిందన్న సంగతి కూడా 6 నెలల దాకా నాకు తెలియనే లేదు. ఐఎంఏ సెమినార్కి వైజాగ్ వెళ్ళినప్పుడు అమ్మని చూద్దామని ఇంటికి వెడితే ఇంట్లో ఇంకెవరో ఉన్నారు. అమ్మ గురించి అడిగితే అమ్మ ఇల్లు వాళ్ళకి అమ్మేసి వెళ్ళిపోయింది అన్నారు. ఎక్కడికి వెళ్ళిందో వాళ్ళకి తెలియదన్నారు. ఇరుగు పొరుగుల వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమీ తెలియదన్నారు. ఉన్నట్టుండి అమ్మ ఇలా అదృశ్యమైన తర్వాత ఆమెను చూసిన వారెవ్వరూ లేరు, ఏవేవో పుకార్లు తప్ప. 1991 గోదావరి పుష్కరాల్లో కొట్టుకువచ్చిన శవం అచ్చం అమ్మలాగే ఉందని కొందరు అన్నారు. తమ్ముణ్ణి కాంటాక్ట్ చేస్తే వాడు అమ్మ తన దగ్గరికి రాలేదని, తనకేమీ తెలియదని చెప్పాడు. అమ్మ ఎక్కడికి వెళ్ళిపోయిందో, ఎందుకు వెళ్ళిపోయిందో తెలియదు. ఏళ్ళు గడుస్తున్నా ఆమె ఆచూకీ తెలియలేదు. 60 ఏళ్ల ముసల్ది ఎవరి ఆసరా లేకుండా ఎలా బతుకుతుంది? ఇన్నేళ్లైనా అమ్మ ఆచూకీ తెలియకపోవడంతో అమ్మ బతికి ఉందన్న ఆశ సన్నగిల్లిపోయింది. అమ్మ కనిపించకుండా పోయి 20 ఏళ్ళయింది. క్రమంగా అమ్మని అందరం మర్చిపోయాం. ఇవాళ ఈ అమ్మ ఎవరో చనిపోయి తన అమ్మని గుర్తు చేసింది.
చనిపోయిన ఈ అమ్మ ఎవరో కానీ మరచిపోయిన మా అమ్మని పునరుజ్జీవింపజేసింది అమ్మ. కన్న కొడుకుల కోసం ఎన్ని త్యాగాలు చేసింది అమ్మ. భావనారాయణ మనసు కలుక్కుమంది. ఎన్ని జన్మలెత్తినా అమ్మ రుణం తీర్చుకోగలడా? తన సర్వస్వం, ఆశలు, ఆకాంక్షలు, ఆత్మీయత, అనురాగం అన్నీ కన్నబిడ్డల ఉన్నతి కోసం అర్పణ చేసిన అమృతమూర్తి అమ్మ కంటే అదును చూసి ఆర్థికంగా ఆదుకున్న భుజంగం గారు తన ఉన్నతికి బంగారు బాటలు వేసిన భగవత్ స్వరూపుడిగా కనిపించాడు. డబ్బును వెదజల్లి ఆయన దయాదాక్షిణ్యాల ముసుగులో తనని అతి చలాకీగా అమ్మా నాన్నల నుంచి తన్నుకుపోయిన రాబందని అప్పట్లో ఏమిటి ఇప్పటిదాకా తెలుసుకోలేకపోయాడు. ఆదరణ వెనుక అతని అసలు స్వార్థం తెలుసుకోలేక అమ్మా నాన్నల్ని దూరం చేసుకుని అతని ఉచ్చుల్లో తను బిగుసుకుపోయాడు. తనని అమ్మా నాన్నలతో ఉండకుండా వాళ్ళ నుంచి వేరు చేశాడని గ్రహించుకోలేకపోయాడు. తన మామగారి లాంటి మరో రాబందు ఫణిభూషణం గారి రూపంలో తమ్ముణ్ణి తన్నుకుపోయింది. నడమంత్రపు సిరిలో మునిగి తేలుతూ అన్నదమ్ములం అమ్మా నాన్నల్ని ఏనాడైనా ఆదుకున్నామా? వాళ్ళు ఎలాంటి నిరాదరణకి, అవమానాలకి లోనయ్యారో పట్టించుకున్నారా? నాన్న చచ్చిపోతే వెంట పెళ్ళాలని తీసుకువెళ్లకుండా అన్నదమ్ములం ఒక్కళ్ళమే ఏదో షికారుకు వెళ్ళినట్టు వెళితే అమ్మ మనసు అప్పుడు ఎంత క్షోభించుంటుంది. పైగా పెళ్ళాలకి ఇంట్లో జీతం భత్యం లేని పని మనిషిగా పనికొస్తుందని 6 నెలలు మా దగ్గర ఉంచుకుంటామన్నప్పుడు ఆ తల్లి గుండెలు ఎంత విలవిల్లాడిపోయి ఉంటాయో. 2 కొడుకులుండి దిక్కుమాలిన అనాథగా ఎక్కడో చచ్చిపోయింది అమ్మ. అతడి కళ్ళు చెమ్మగిల్లాయి. ఒక్కమారు అతనిలో తల్లి ప్రేమ పెళ్ళుబికి ఉక్కిరిబిక్కిరయ్యాడు. అతడి జ్ఞాపకాలకి బ్రేక్ వేస్తూ, వీఆర్ అప్రోచింగ్ డమ్ ప్లీజ్ ఫాస్టెన్ యువర్ సీట్ బెల్ట్స్ అన్న ఎయిర్ హోస్టెస్ అనౌన్స్మెంట్ వినిపించింది. భావనారాయణ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా హౌరా స్టేషన్ చేరుకుని హౌరా అమృత్సర్ పంజాబ్ మెయిల్ అందుకున్నాడు. అది మర్నాడు ఉదయం వారణాసి చేరుకుంటుంది. కలకత్తాలో ఉన్న కళ్యాణ చక్రవర్తి టెలిగ్రామ్ అందగానే భావనారాయణలాగే తర్జన భర్జన పడ్డాడు. ఎవరి అమ్మ? మా అమ్మ ఎప్పుడో చచ్చిపోయి ఉండాలి. ఇంకెక్కడమ్మా? కాశీలో అమ్మ ఆశ్రమంకి చెందిన అమ్మ ఎవరో చనిపోతే తనకెందుకు వచ్చింది టెలిగ్రామ్? వాళ్ళకి తన అడ్రస్ ఎలా తెలిసింది? ఆలోచించిన కొద్దీ ఈ అమ్మ తన అమ్మే కాదు కదా అన్న అనుమానం లీలగా బుర్రలో మొలకెత్తింది. ఆ అనుమానం క్రమంగా పెరిగి బహుశా ఈ అమ్మ మా అమ్మేనేమో, మా అమ్మే కాకపోతే నాకే ఎందుకు టెలిగ్రామ్ వస్తుంది, వాళ్ళకి నా అడ్రస్ ఎలా తెలిసింది, పైగా అమ్మ ఖచ్చితంగా చచ్చిపోయినట్టు తమ వద్ద ఎలాంటి దాఖలాలు లేవు, 20 ఏళ్ళయి ఆమె జాడ తెలియకపోవడంతో ఆమె చచ్చిపోయిందని లెక్క కట్టేశాం, బహుశా ఇన్నేళ్ళై అమ్మ కాశీలో బతికే ఉందేమో అని అతడి మనసు ఊగిసలాడింది. సాధారణంగా వయసు మళ్ళిన ముసలివాళ్ళు, ముఖ్యంగా ఆదరించేవాళ్ళు ఎవరూ లేక అనాదరణకి గురైన ఆడవాళ్ళు, వితంతువులు శేష జీవితం కాశీలో గడిపి అక్కడే గంగలో కలిసిపోదామని కాశీ వెళ్తారు. అమ్మ కూడా 20 ఏళ్ల కిందట కాశీయే వెళ్ళిపోయి ఉంటుంది. సందేహం లేదు, ఈ అమ్మ తన అమ్మే. శ్రీమతిని పిలిచి విషయం ఏమిటో చెప్పకుండా నేను బెనారస్ వెళ్తున్నాను అన్నాడు టెలిగ్రామ్ ఆమె చేతికి అందించి. మొదట కంగారు పడినా టెలిగ్రామ్ చదివాక మీకు నిజంగా మతి భ్రమించింది. ఎవరో అమ్మ అన్నావిడ బెనారస్లో చనిపోయిందని టెలిగ్రామ్ వస్తే ఎప్పుడో చచ్చిపోయిన మీ అమ్మే కొత్తగా చనిపోయినట్టు హడావిడి చేస్తున్నారేమిటి అని ఎకసక్యం చేసింది. నువ్వు విషయం సరిగ్గా అర్థం చేసుకోలేదు. 20 ఏళ్ల కిందట ఇల్లు విడిచి వెళ్ళిపోయిన అమ్మ జాడ ఇన్నేళ్ళై తెలియకపోవడంతో అమ్మ చనిపోయిందనే నిర్ధారించుకున్నాం. కానీ నిజానికి ఆమె చనిపోయినట్టు సాక్ష్యాధారాలు ఏవీ లేవు. ఇప్పుడు ఈ టెలిగ్రామ్ ద్వారా మా అమ్మ నిన్నటిదాకా బతికే ఉందని, నిన్ననే బెనారస్లో చనిపోయిందని, నేను ఆమె కొడుకును కాబట్టి నాకు ఆ కబురు తెలియజేయడం జరిగిందని స్పష్టమవుతున్నది. చనిపోయిన అమ్మ మీ అమ్మే అని టెలిగ్రామ్లో ఎక్కడా ఇండికేషన్ లేదే.
యువర్ మదర్ ఎక్స్పైర్డ్ అని ఉంటే పోనీ మీరన్న మాట సబబే. తలా తోకాలేని టెలిగ్రామ్ పట్టుకుని మా అమ్మ అని చిందులు తొక్కుతున్నారేమిటి అని సతాయించింది. ఎవరో అమ్మ చనిపోతే నాకెందుకు టెలిగ్రామ్ ఇస్తారు? ఆమె మా అమ్మ కాబట్టే వాళ్ళకి నా అడ్రస్ తెలిసింది. ఇది తలా తోకాలేని టెలిగ్రామ్ కాదు, తలకాయ లేనిది నీకే. సరే, మీ అమ్మే చనిపోయింది, అయితే ఏమిటి? మా అమ్మ చావు నీకంత చులకనగా ఉందా? నేను వెంటనే బెనారస్ వెళ్తున్నాను. అమ్మ అంత్యక్రియల్ని యథావిధిగా అక్కడ జరిపించొస్తాను. కొడుకుగా ఇది నా కనీస ధర్మం. నువ్వు నాతో రానక్కర్లేదు. అత్తగారు చనిపోతే ఏమిటట అని ఈసడించిన కోడలు ఆమె అంత్యక్రియలకు రావడం శుద్ధ దండగ. అంత కటువుగా పెళ్ళాంతో కళ్యాణ్ మాట్లాడటం ఇదే మొదటిసారి. ఎన్నడూ ఎదురు తిరగని భర్త ఒక్కమారు కోపంతో బుసలు కొడుతుంటే ఆమె మరి మారు మాట్లాడలేదు. గతంలో అత్తగారి పట్ల తను ఎంత అసభ్యంగా ప్రవర్తించిందో, భర్తకు తెలియకుండా అత్తగారిని ఎంత నిరాదరణ చేసి అవమానాలకు గురి చేసిందో ఒక్కమారు ఆమెకు కళ్ళకు కట్టినట్టయి భయవిహ్వల అయింది. కళ్యాణ్ చక్రవర్తి సాయంత్రం హౌరా అమృత్సర్ పంజాబ్ మెయిల్లో వారణాసి బయలుదేరాడు. అదే రైల్లో అదే గమ్యస్థానానికి అన్నయ్య కూడా ప్రయాణం చేస్తున్నాడని కళ్యాణ్కి తెలియదు. బెర్త్ మీద పడుకున్నాడే గాని కళ్యాణ్ కళ్ళు మూతపడలేదు. కళ్ళ ముందు అమ్మే కనిపిస్తున్నది. ఈ అమ్మ తన అమ్మే కాదు కదా. అమ్మ రైలు ముందుకు ఉరకలు పెడుతుంటే అతడి జ్ఞాపకాలు వెనక్కి గతంలోకి పరిగెడుతున్నాయి. అమ్మ ఆశ్రమం గంగ ఆవలి ఒడ్డున రామ్నగర్ ప్యాలెస్కి చేరువలో ఉంది. వేర్వేరు ట్యాక్సీల్లో ఆశ్రమం చేరుకున్న అన్నదమ్ములు అక్కడ ఒకరికొకరు తారసపడ్డారు. ఇద్దరూ ఆశ్రమం మేనేజర్ రాధేశ్యామ్ పాండేజీని కలుసుకున్నారు. రండి రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను. టెలిగ్రాములు అందాయో లేదో, ఎప్పటివో పాత అడ్రస్లు. అక్కడ మీరు ఉన్నారో లేదో అని ఆందోళన పడ్డాను. మీరు వచ్చారు, చాలా సంతోషం అని వాళ్ళకి స్వాగతం చెప్పాడు పాండేజీ. అన్నదమ్ములిద్దరూ పాండేజీని అడిగిన మొదటి ప్రశ్న, ఇంతకీ చనిపోయిన అమ్మ ఎవరు? ఆమె చనిపోతే మాకెందుకు టెలిగ్రాములు ఇచ్చారు? వాళ్ళ ప్రశ్నకి విస్తుపోయిన పాండేజీ, మీ ప్రశ్నలకి నా వద్ద ఎలాంటి జవాబు లేదు. ఆమె అమ్మగా తప్ప పూర్వాశ్రమంలో ఆమె ఎవరో నాకూ తెలియదు. మీరొస్తే అమ్మ గురించి మాకు తెలియని వివరాలు మీ ద్వారా తెలుస్తాయని నేను ఆశించాను. మీరేమో ఏకంగా అమ్మ ఎవరని అడుగుతున్నారు. అమ్మ మీకేమీ కారా? ఎదురు ప్రశ్న వేశాడు. పేరు ఊరు లేకుండా అమ్మ అంటే ఆమె ఎవరో మాకెలా తెలుస్తుంది? పోనీ అమ్మ ఫోటో చూపించండి, మాకు తెలిసిన మనిషి అంటే పోల్చి చెప్పగలం అన్నారు ఆశగా. సారీ, అమ్మ ఫోటో ఎక్కడా లేదు. తన ఫోటోలు తీయకుండా ఆమె నిషేధించారు. అందుకనే ఆమె చనిపోయాక కూడా ఆమె ఫోటో తీయలేదు. మేమెవరో మీకు తెలియదు, మరి అమ్మ చనిపోతే మాకెందుకు టెలిగ్రాములు ఇచ్చారు? అసలు మా అడ్రస్లు మీకు ఎలా తెలిసాయి? ఎలాగైనా కూపీలాగి ఈ అమ్మ తమ అమ్మే అని రుజువు చేసుకోవాలని వాళ్ళ ఆశ. అమ్మ చనిపోయిన 15 రోజుల తర్వాత ఆమె గదుల్ని శుభ్రపరుస్తుంటే చెత్తల్లో నలిగిపోయిన 2 స్లిప్పులు దొరికాయి. ఒకదాని మీద ఎవరిదో బెంగళూరు అడ్రస్సు, రెండో దాని మీద ఇంకెవరిదో కలకత్తా అడ్రస్సు రాసి ఉన్నాయి. ఆ స్లిప్పులు అమ్మకి చెందినవని చెప్పలేను. ఎందుకంటే అమ్మ మొదట్లో పై అంతస్తులో ఉండేవారు. 2 ఏళ్ల కిందట మెట్లు ఎక్కడం దిగటం కష్టం అనిపించి ఈ గదుల్లోకి షిఫ్ట్ అయ్యారు. అంతకుముందు ఈ గదుల్లో చాలామంది ఆశ్రమవాసులు ఉండేవారు. ఈ స్లిప్పులు ఏమోలో వాళ్ళు వదిలిపెట్టినవి కావచ్చు. అయినా ఒకవేళ స్లిప్పుల్లోని అడ్రస్లకు చెందిన వ్యక్తులు అమ్మకి కావలసిన వాళ్లేమో. ఎందుకైనా మంచిది ఆ అడ్రస్కు టెలిగ్రాములు ఇస్తే ఏం పోతుంది అనిపించి అంధుడు చెట్టు మీద కాయ కోసం రాయి విసిరినట్టు ఈ అడ్రస్లకి టెలిగ్రామ్ ఇచ్చాను. మీరొచ్చారు. పాండేజీ తన చర్యను సమర్థించుకున్నాడు. అన్నదమ్ములిద్దరూ అమ్మ ఎవరో ఎటువంటి క్లూ దొరక్కపోవడంతో చాలా నిరాశపడ్డారు. పాండేజీ, ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చిన అమ్మ
ఈ ఆశ్రమం ఒక్కర్తే వృద్ధురాలు ఎలా కట్టించిందో వివరాలు చెప్తారా? ఆమె ఏ ప్రాంతవాసి? పూర్వాశ్రమంలో ఆమె పేరేమిటి అని ఇంకా ఆశ చావక మళ్ళీ అడిగారు. నేను అమ్మ ఆశ్రమం చాలు చేసిన 3 ఏళ్ల తర్వాత ఇక్కడికి వచ్చాను. అప్పుడు నేను కావలసిన వాళ్ళు వెన్నుపోటు పొడవగా తట్టుకోలేక నిరాశ నిస్పృహలతో అనాథగా ఇక్కడికి వచ్చాను. అమ్మ నన్ను చేరదీసి ఆశ్రయం ఇవ్వడమే కాకుండా క్రమంగా నాకు ఆశ్రమ నిర్వహణా బాధ్యతలు కూడా అప్పగించారు. ఏ జన్మ అనుబంధమో నన్ను సొంత కొడుకులా చూసుకునేవారు. నాకు తెలిసిన మట్టుకు అమ్మ కొంత డబ్బుతో 20 ఏళ్ల కిందట ఈ ఊరొచ్చి అనాథాశ్రమం స్థాపించడానికి రామ్నగర్ రాజకుటుంబీకుల సహాయం అందించారట. వారు ఆశ్రమం కట్టుకుందికి ఈ స్థలాన్ని ఉచితంగా ఇవ్వడమే కాక తాము కొంత ఆర్థిక సహాయం చేశారట. వారి పలుకుబడితో మరికొంతమంది దాతలు విరాళాలు ఇచ్చారు. అందరి సహాయ సహకారాలతో అమ్మ ఆశ్రమం కార్యరూపం దాల్చింది. ఇంతకు మించి నాకు తెలియదు. అమ్మ ఊరు పేరు కూడా ఎవరికీ తెలియదు. పుట్టక ముందు మనిషికి నామరూపాలు లేవు, చచ్చిపోయాక ఉండవు. మధ్యలో తెచ్చిపెట్టుకున్న నామరూపాలు మిథ్యయే. ఈ లోకమే నీకు శాశ్వతం కానప్పుడు ఏ ఊరైనా నీ ఊరెలా అవుతుంది అనేవారు అమ్మ. పాండేజీ జవాబు విన్నాక అమ్మ ఎవరో తెలుసుకోవడం అసంభవం అని తేలిపోయింది. అమ్మ ఎవరైతేనేం, ఈ అమ్మ తమ కళ్ళు తెరిపించింది. మరచిపోయిన అమ్మని తమలో జాగృతం చేసింది. అంచేత ఈ అమ్మని తమ అమ్మగానే భావించి కొడుకులుగా పాప ప్రక్షాళన చేసుకోవాలి అని అన్నదమ్ములు నిశ్చయించుకున్నారు. అయితే ఆశ్రమవాసులకి తమ తల్లి కథ చెప్పడానికి వాళ్ళకి జంకు పుట్టింది. అంతా విన్నాక తల్లిని క్షోభపెట్టిన కిరాతకులుగా తమ మీద వాళ్ళకి అసహ్యం పుట్టవచ్చు. అంచేత వచ్చిన వాళ్ళు ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్ళిపోవాలంటే తాము బయటపడకపోవడమే మంచిది. పాండేజీ, మాదో చిన్న మనవి. అమ్మ ఇంతమందికి అమ్మ అయినప్పుడు మాకు అమ్మే. మేము అమ్మని పోగొట్టుకున్నాం. అంచేత అమ్మ స్థాపించిన ఈ ఆశ్రమం ఇలాగే ఆర్తులను అనాథల్ని ఆదుకునేందుకు వీలుగా మా వంతు ఉడతా భక్తి చెరో 50,000 రూపాయలు అమ్మ ఆశ్రమంకి విరాళం ఇయ్యదలుచుకున్నాం. దీన్ని గుప్తదానంగా మీరు స్వీకరించక తప్పదు అని చెరో 50,000కి చెక్కులు రాసి పాండేజీకి ఇచ్చారు. పాండేజీ కృతజ్ఞతాపూర్వకంగా ఆ చెక్కులు అందుకుంటూ అమ్మ ఆశీర్వాదాలు సదా మీకుంటాయి అన్నాడు, వాళ్ళ ఉదారతకి ఆశ్చర్యపోతూ. అన్నదమ్ములిద్దరూ ఒకే ట్యాక్సీ మీద వారణాసి స్టేషన్కి బయలుదేరారు. దోవలో వాళ్ళు మరో నిర్ణయం తీసుకున్నారు. అమ్మ తమ అమ్మే కావచ్చు, కాకపోవచ్చు. తమ అడ్రస్లో ఉన్న చీటీ ముక్కలు దొరికాయన్న చిన్న ఆధారంతో అమ్మ తమ అమ్మేనని నిక్కచ్చిగా నిర్ధారణ చేయడం సరికాదు. అమ్మ కంటి ముందు ఆ గదుల్లో ఉండిన వాళ్ళు లోగడ తమకు తెలిసిన వాళ్ళో, తమ వద్ద పనిచేసిన వాళ్ళో, తమ వల్ల ఏదో లబ్ధి పొందిన వాళ్ళో అయి ఉండొచ్చు. వాళ్ళు అడ్రస్సులు రాసించుకున్న చీటీ ముక్కల్ని ఆ గదుల్లో ఏమోలో పారేసుకుని ఉండవచ్చు. అంత మాత్రాన అమ్మ తమ అమ్మేనని అన్వయించుకోవడం సబబు కాదు. అంతెందుకు, అమ్మే ఎక్కడెక్కడో తిరిగి ఇక్కడికొచ్చి ఈ ఆశ్రమంలో ఉంటూ చనిపోయి ఉండొచ్చు. ఆమె వదిలేసిన అడ్రస్ స్లిప్పులే ఇప్పుడు కాకతాళీయంగా దొరికాయేమో. అంచేత అమ్మ ఎవరైనా కానీ తమలో నిద్రాణమైన మానవత్వాన్ని ప్రచోదింపజేసింది. కొడుకులై అమ్మ రుణం తీర్చుకునే ఆఖరి అవకాశం ఇప్పుడు కలిగింది. అంచేత ఇక్కడి నుంచి తిన్నగా ఇళ్ళకి వెళ్ళిపోక ముందు అమ్మకి గయలో శాశ్వత పిండతర్పణ చెయ్యాలి. ఆ విధంగా కొంతవరకైనా పాప ప్రక్షాళన చేసుకోవాలి. తర్వాత గయ నుంచి ఇళ్లకు వెళ్ళాక పెళ్ళాలతో చనిపోయిన అమ్మ తమ అమ్మేనని, కాశీలో ఘనంగా అమ్మకి కర్మకాండ చేసి వచ్చామని చెబుతారు. ఇంతకీ కాశీలో చనిపోయిన అమ్మ ఎవరు? భావనారాయణ, కళ్యాణ్ వంటి కృతజ్ఞులైన కొడుకుల్ని కన్న అన్నపూర్ణమ్మ, లేక కన్న కొడుకులకి అమ్మ అక్కర్లేకపోతే కాశీ చేరుకుని ఎందరో అనాథలకు అమ్మైన మరో అమ్మ? చనిపోయిన మనిషి తన కథ తాను చెప్పుకోలేదు. చావు శరీరానికే కానీ ఆత్మకు కాదు గనుక
అమ్మ ఆత్మస్పందనకి అక్షర రూపం ఇస్తే ఈ కథ ఏ మలుపు తిరుగుతుందో. అమ్మ కథ అందరి అమ్మల కథ. కన్న కలలు కల్లలైపోయి పెంచుకున్న ఆశలు పేరాశలు కాగా మనసు నింపుకున్న మమతలు మట్టిపాలయ్యాక చేసిన త్యాగాలు కొరగాకపోయాక కన్న సంతానం వెన్నుపోటు పొడిస్తే విలవిలా తల్లడిల్లిపోయిన ఏ కన్న తల్లి కన్నీటి గాథైనా ఆమె ఆత్మకథగా చెప్పడం చచ్చాక కూడా ఆ అమ్మ ఆత్మశాంతికి భంగం కలిగించడమే అవుతుంది. అంచేత అమ్మ ఎవరి అమ్మ అయితేనేం, మే హర్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. అమ్మ ఆత్మకు శాంతి కలుగుగాక. కథ పేరు అమ్మ. రచించిన వారు భాగవతుల రామారావు గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.